ఒక షిప్లో ఉండేటువంటి కంపాస్, ఓడలో ఉండే దిక్సూచి చాలా విలువైనటువంటి పరికరం. అది మనిషి యొక్క జీవన మరణ పరిస్థితుల్లో పూర్తిగా ఆధారపడడానికి ఉపయోగపడేటువంటి శక్తివంతమైన సాధనం. అయితే ఓడ అంటే షిప్ పోర్ట్లో ఉన్నప్పుడు, రేవులో ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా దిక్సూచిని వాడి ఆ తర్వాత నిజమైనటువంటి సముద్ర ప్రయాణాన్ని ఓడ ప్రారంభించినప్పుడు సముద్రములో ఒక గైడ్గా కంపాస్ని వాడకుండా దాన్ని విస్మరిస్తే ఆ చీకటిలో, ఆ తుఫాన్ల మధ్యలో ఎటుపోతున్నారు దారి తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో కనీసం ఆ దిక్కు యొక్క ఆనవాలు కూడా వారికి లేనటువంటి సమయంలో కంపాస్ని వాడకుండా ప్రయాణం చేసేటువంటి వారిని పరమ మూర్ఖులు అంటారు. అతిపెద్ద ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటారు. దీని గురించి చెప్పినప్పుడు ప్రస్తుత క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసినప్పుడు, అందరూ కాదు కానీ అత్యధికులు అన్ని దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి సంబంధించిన వారిని చూసినప్పుడు వారికి దేవుడు ఒక శక్తివంతమైనటువంటి సాధనాన్ని ఇచ్చాడు. దాన్నే పరిశుద్ధ గ్రంథం, పరమ గ్రంథం, ప్రభావంతో నిండిన గ్రంథం అంటారు, బైబిల్ గ్రంథం. అది వారి జీవితానికి ఉపయోగపడాల్సినటువంటి దిక్సూచి, లైఫ్ యొక్క మారల్ స్పిరిచువల్ కంపాస్. అయితే వారు ఏం చేస్తున్నారు? కేవలము సండే మార్నింగ్ వర్షిప్ సర్వీసెస్లో ఆదివారపు ఆరాధన ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ఎవరు పోతారో అక్కడ మాత్రం దాన్ని తెరిచి వాడుకుంటున్నారు. ఆ యొక్క కంఫర్ట్ జోన్లో, అంటే సౌకర్యవంతమైనటువంటి ఆ యొక్క ప్రాంతంలో, ప్రదేశంలో దాన్ని వాడుకుంటున్నారు. ఇక దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క వారం అంతా కూడా వారి జీవితంలో వారు ఎక్కడున్నా కూడా నిజమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు, శోధనలకు గురవుతున్నప్పుడు, సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు, భారాల చేత ఒత్తిడికి గురవుతున్నప్పుడు, పిండబడుతున్నప్పుడు ఆ యొక్క దిక్సూచిని వారు బొత్తిగా వాడకుండా కొట్టుకుపోతున్నారు. ఆ యొక్క జీవిత సముద్రంలో వారు ఎంత దూరంగా కొట్టుకుపోతున్నారంటే వారు తెలుసుకునేటువంటి సమయానికి వారు చాలా దూరం కొట్టుకుపోయారు. భారీ నష్టానికి తమను తాము గురి చేసుకున్నారు. అది అత్యధికులు చేసేటువంటి అతి పెద్ద సమస్య. ఇప్పుడు ఇది ఒకేసారి జరగదు, మెల్లమెల్లగా కొట్టుకుపోతుందోడా. అదే ప్రకారం మెల్లమెల్లగా కొట్టుకుపోతారు క్రైస్తవులు. అట్లా కాకుండా ఈ దిక్సూచి నిరంతరం మన దగ్గర పెట్టుకొని ప్రతినిత్యం దాని మీద ఆధారపడి ప్రతిసారి ప్రతి విషయంలో కూడా దాన్ని సంప్రదించి దాన్ని వాడి మార్గదర్శకత్వాన్ని పొందితే మన మార్గము అండ్ మన గమ్యము అన్నీ కూడా మనము చక్కగా ప్రయాణము చేసి చేరడానికి, ఆ యొక్క ప్రయాణం అంతట్లో కూడా మనము దీవనకరంగా బ్రతకడానికి, దేవుడికి మహిమ, ఇతరులకు మేలు కలిగించడానికి ఉపయోగపడుతుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి సో కాల్డ్ క్రైస్తవులకి అవసరమైన విషయం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు, రక్షకుడు, అతి శ్రేష్టమైనటువంటి నాయకుడైన యేసుక్రీస్తు నామమున శుభాలు అండ్ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన అంశము ఈ పాపిష్టి లోకంలో దేవుని పరిశుద్ధ వాక్యము చొప్పున జీవించండి. ఈ పాపిష్టి లోకంలో దేవుని పరిశుద్ధ వాక్యము చొప్పున జీవించండి. లివ్ బై ద సేక్రెడ్ వర్డ్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. లివ్ బై ద సేక్రెడ్ వర్డ్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. నిజంగా మీరు ప్రపంచ దేశాల్లో క్రైస్తవుల మధ్యలోనికి వెళ్ళారనుకోండి, సంఘాలకు వెళ్ళండి, సహవాసాలకు వెళ్ళండి, వారి యొక్క అన్ని రకాల సభలకు వెళ్ళండి, గ్రౌండ్ రియాలిటీ మనకు కనపడుతుంది. అంటే క్రైస్తవులతో మనము కొంత సమయం గడిపితే, వారితో మనము ఎంతో తిరుగుతూ ఉంటే వారి యొక్క అసలైనటువంటి భూ సంబంధమైనటువంటి వాస్తవ పరిస్థితులు మనము చూడొచ్చు. వారి జీవితంలో వారు భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా పోతున్నా కూడా వారు దాన్ని గ్రహించేటువంటి పరిస్థితుల్లో లేరు. అండ్ అత్యధికులు ఈ రోజున ఎట్లున్నారంటే ఆదివారం చర్చికి వారు వారి బైబిల్తో పోవచ్చు. బైబిల్ని తీసుకుపోవడం అలవాటు కనుక ఫిజికల్ కాపీ లేకపోతే గ్యాడ్జెట్లో ఉన్నటువంటి డిజిటల్ కాపీతో వారు చర్చ్కి వెళ్తారు. చర్చ్లో పాస్టర్ గారు ఒకవేళ
ఇన్సిస్ట్ చేసాడు అనుకోండి, అంటే బైబిల్ తెరవండి, బైబిల్ చూడండి, నేను చేసే బోధన మీరు బైబిల్లో నన్ను ఫాలో అవ్వండి అని చెప్తే తప్పకుండా ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా తెరుస్తారు, చూస్తారు, కొందరు రాసుకుంటారు. అంతేగాని మిగతా వారమంతా వారు వ్యక్తిగతంగా ఇంట్లో కానీ మరో చోట కానీ బైబిల్ని వారు తెరిచేవారిగా ఉండరు. యేసు ప్రభు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి బోధ, దాని గురించినటువంటి పెద్ద అవగాహన బొత్తిగా లేకపోయినా ప్రస్తుతము కంటెంపరీ క్రిస్టియన్ మ్యూజిక్లో, అంటే ప్రస్తుతపు ఆరాధనలకు సంబంధించినటువంటి సమకాలీన పాటలకు సంబంధించినటువంటి పదాలు మాత్రం, పాట ఎంత పెద్దదైనా సరే దాని యొక్క పాటల సాహిత్యాన్ని మాత్రం, వచనాలను మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. దాన్ని పగలు రాత్రి హమ్ చేస్తూ ఉంటారు. రోజుకు కొందరు 3 గంటలు, కొందరు 6 గంటలు సోషల్ మీడియాలో గడిపేస్తారు. కానీ 3 నిమిషాల నుండి 6 నిమిషాలు వారు మోకాళ్ళ మీదకే కాదు, అసలు నిలబడి కూడా ప్రార్థించలేని పరిస్థితి. ప్రార్థించడానికి వారికి సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే వారికి స్క్రిప్చర్ తెలియదు, లేఖనం తెలియదు కనుక ప్రార్థనలో వారికి అంశాలు ఏముంటాయో అర్థము అవ్వట్లేదు. తమకు నచ్చినటువంటి ప్రీచర్, ఆయన మరి సోషల్ మీడియా ప్రీచర్ కావచ్చు, లేకపోతే ఒక పాపులర్ ప్రీచర్, మెగా చర్చ్ ప్రీచర్ కావచ్చు, వారికి ఎవరైతే నచ్చుతారో ఆ బోధకుడు చేసేటువంటి పరమ చెత్త బోధ, బైబిల్కి పూర్తి వ్యతిరేకమైనటువంటి బోధలో ప్రతి హల్లు ప్రతి పొల్లు గుర్తుపెట్టుకుంటారు. కానీ దేవుడి వాక్యం ఏదైతే భూమి ఆకాశములు గతించిపోయినా కూడా ఒక హల్లు పొల్లు గతించినటువంటి దేవుడి వాక్యంలో వారికి వాక్యము తెలియడం తర్వాత సంగతి. కొత్త నిబంధన, ఇక పాత నిబంధన గురించి కూడా నేను చెప్పట్లేదు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఏ పుస్తకం ఎక్కడుందో కూడా వారికి తెలియదు. ఎఫ్ఎస్సి పత్రిక ఎక్కడుంది, తీతు పత్రిక ఎక్కడుంది అంటే కూడా వారు గ్రహించి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వీసా కావచ్చు, ఎక్కడ నేను నా యొక్క లైఫ్ని మరి సెటిల్ చేసుకోవాలి, ఎక్కడ నేను నివసించాలి, లేక వివాహము కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి విపరీతమైనటువంటి స్థితిగతులు కావచ్చు, వాటిని వారు నావిగేట్ చేయలేక, అంటే వాటి మధ్యలో పడిపోతున్నప్పుడు దేవుడి వాక్యంతో వారికి బొత్తిగా సంబంధం లేదు, సత్యం బొత్తిగా వారికి తెలియదు కనుక వారు అతలాకుతలమైపోతున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, వారు నైతికంగా దెబ్బతినిపోవడమే కాదు, మానసికంగా పిండబడుతున్నారు. పగలు రాత్రి నెమ్మది లేకుండా నడుస్తున్నారు, జీవోత్సవాల్లో బ్రతుకుతున్నారు. వారి యొక్క ఆత్మీయత అనేది అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది. వారికి వారి కుటుంబంతో, సమాజంతో, సంఘంలో ఉన్న వారితో సంబంధాలు బహు విచారకరంగా ఉన్నాయి. అండ్ ఇంకా అనేక పరిస్థితుల్లో వారు పూర్తిగా విఫలమైనటువంటి వారిగా ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటంటే దేవుడి వాక్యము వారి జీవితానికి పునాదిగా, వారి జీవితానికి మార్గదర్శిగా, వారి జీవితాన్ని క్షేమాభివృద్ధితో అంటే కట్టుటకు ఉపయోగపడేటువంటి ఏకైక సాధనముగా వారు తీసుకోలేదు, దాన్ని వారు వినియోగించుకోవట్లేదు. ప్రపంచంలో ప్రముఖ క్రైస్తవ సర్వేయర్గా గుర్తింపబడినటువంటి జార్జ్ గ్యాలప్ జూనియర్ సంవత్సరాల క్రితము అమెరికన్ సిచ్యువేషన్ గురించి చెప్పాడు. అమెరికన్లకి బైబిల్ అంటే చాలా గౌరవము, విస్తృతంగా బైబిల్ కొంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, కాకపోతే వారు బొత్తిగా బైబిల్ చదవరు. సో బైబిల్ చదవకుండా ఉండడం చేత అమెరికాలో బిబ్లికల్ ఇలిటరసీ అంటే బైబిల్కి సంబంధించినటువంటి నిరక్షరాస్యత ఎంత ఎక్కువైపోయిందంటే, బైబిల్ ఎక్కడైతే పబ్లిష్ అవుతాయో, ముద్రించబడతాయో, ఎక్కడైతే క్రైస్తవ రాజధానిగా పేరుగాంచినటువంటి దేశమో అక్కడే అత్యధికులకు బైబిల్ తెలియకుండా బతుకుతున్నారు. అందుకనే వారి జీవితము ఆధ్యాత్మికంగా అట్టడుగుకి తొక్కివేయబడి. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యొక్క మెసేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక నుండి ఎక్కువగా బైబిల్ చదవండి అని కాదు. బైబిల్ చదవండి, బైబిల్ చదవాలి, కాకపోతే బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యములను గ్రహించి గైకొనేటువంటి రీతిలో జయించేటువంటి స్థితికి చేరడానికి దాన్ని చదవాలి. ఈ లోకంలో మనం ఉన్నటువంటి తరంలో బహు భయంకరమైనటువంటి
పర్వర్షన్ అంటే విపరీతమైనటువంటి వక్ర పోకడలు ప్రతిరోజు ఎంత పెరిగిపోతుందంటే ఆ ఇల్లు 200 సంవత్సరాలుగా అట్లా వారి పాడు దెబ్బగా వదిలేసారు. ఎక్కడ చూసినా బోజు అన్నట్టు ఈ లోకం తయారైపోయింది కనుక. అండ్ మనం వెళ్ళేటువంటి క్రైస్తవ సంఘాల్లో కూడా అత్యధికము ఆత్మీయంగా చల్లబారిపోయాయి కనుక, మండట్లేదు కనుక, మోసపోయిన స్థితిలో ఉన్నాయి కనుక, అలాంటి పరిస్థితుల్లో కేవలం బైబిల్ చదివితే సరిపోదు. బైబిల్ని చదివి దాని సత్యాన్ని తెలుసుకొని దాన్ని మనము అనుభవంగా మార్చుకొని జీవితాన్ని నిర్మించుకోవడం అత్యవసరం. మోషే ఒక మాట ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో చెప్పాడు. యేసు అదే మాటను మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చాలా బలంగా చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సో దేవుడి నోట్లో నుండి వచ్చేటువంటి మాట ద్వారా, ప్రతి మాట ద్వారా మనిషి, ముఖ్యంగా దేవుడి యందు విశ్వాసం ఉంచేవాడు జీవిస్తాడు. అని ఇక్కడ జీవించుట, లివ్ అంటే దాని యొక్క అర్థము మామూలుగా మన యొక్క జీవితాన్ని గడిపేసుకోవడం కాదు, ఎలా పడితే అలా మనుగడలు సాగించడం కాదు. కానీ దాంట్లో వాడబడినటువంటి పదము మరి సేవ అనేటువంటి పదము, దాని యొక్క అర్థం ఏంటంటే నిజముగా, శక్తివంతముగా, సమృద్ధిగా, దీవెనకరముగా జీవించడం. సో దీనికి దేవుడు ఏం చేశాడు? మనకు భౌతికపరమైనటువంటి ఆహారముగా రొట్టెనిచ్చాడు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారముగా వాక్యమునిచ్చాడు. సో ఈ యొక్క వర్డ్ అనేది ఒక సప్లిమెంట్ కాదు. కొన్నిసార్లు కొంతమంది ఆహారం తినలేని పరిస్థితుల్ని బట్టి ఏం చేస్తారంటే క్యాప్సూల్స్ వేసుకుంటారు, సప్లిమెంట్ గోళీలు వేసుకుంటారు. ఇక్కడ ఆహారం నుండి అందాల్సింది గోళీల ద్వారా అందుతుంది కనుక దేవుడి వాక్యం అట్లాంటి ఒక సప్లిమెంట్ కాదు. దేవుడి వాక్యమే మన యొక్క సస్టెనెన్స్, అంటే మనల్ని పోషించి మనల్ని పరిరక్షించేటువంటి ప్రధాన ఆహారం మనకు దేవుని వాక్యం. సో 3 విషయాలు నేను మీతో క్లుప్తంగా పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి, పాటించండి, జీవించి జయాన్ని సాధించండి. మొదటిది నో ద వర్డ్, వాక్యమును ఎరగండి. కీర్తనలు 119, 105 వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనందరికీ తెలిసినటువంటి వచనం, చాలా భావంతో కూడుకున్నటువంటి వచనం. మరోసారి ఎప్పుడైనా దాన్ని విపులంగా వివరిస్తాను. ఇప్పుడు అంత ఈ పాడ్కాస్ట్లో మనము సమయం కేటాయించట్లేదు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో చెప్తాను. దేవుని వాక్యము మన పాదాలకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు రాత్రి వేళ ఒక చీకటి ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ చీకటి ప్రాంతంలో మీకు వెలుతురు అవసరం. సో మీకు దారి చూపడానికి, మీకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా మిమ్మల్ని హెచ్చరించడానికి, కాపాడటానికి, అండ్ మీరు ఎటు వెళ్తున్నారో మీరు తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి మీరేం చేస్తారంటే తప్పకుండా మీరు ఒక టార్చ్ లైట్ లేకపోతే ల్యాడర్ తీసుకొని పోతారు. లైట్ ఆ యొక్క జర్నీకి చాలా అవసరం కనుక దాన్ని మీరు తీసుకొని పోతారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయరు అండ్ ఫర్గెట్ అవ్వరు, అంటే మర్చిపోరు, నిర్లక్ష్యము చెయ్యరు. అది లేకపోతే చీకట్లో మీరు ఎటుపోతారో ఏమవుతారో ఎవరికి తెలియదు. మరి యొక్క చీకటి లోకంలో ఉన్నదంతా చీకటి, అందుకని లోకానికి వెలుగుగా యేసుప్రభు వచ్చాడు. సో ఈ చీకటి లోకంలో ప్రమాదకరమైనటువంటి ప్రయాణంలో మనము దేవుని వాక్యము అనేటువంటి వెలుగు లేకుండా ప్రయాణము చేస్తున్నాము అంటే మనము ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, అండ్ మనం ఎంత రెక్లెస్గా ఉన్నాం, అంటే ఎంత మనము పట్టింపు లేకుండా ఉన్నాం. సో ఇక్కడ సమస్య ఏంటంటే మన కాలంలో 2026లో మనకున్నటువంటి సమస్య ఏంటంటే మన దగ్గర అందుబాటులో బైబిల్ లేక కాదు, ఏ తరానికి ఏ ప్రాంతానికి ఎన్నడూ లేనన్ని బైబిల్స్ మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇవి ఫిజికల్ కాపీస్గా ఉన్నాయి, అనేక భాషల్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ఎన్నో వర్షన్స్ ఉన్నాయి, బైబిల్ యాప్స్ ఉన్నాయి, తర్వాత ఆడియో బైబిల్స్ ఉన్నాయి, తర్వాత పాడ్కాస్ట్లు వస్తున్నాయి, మరి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఎన్నో ఛానల్స్లో మనకు ఎన్నో రకాలైనటువంటి బైబిల్ టీచింగ్స్ ఉన్నాయి, విభిన్న కామెంటరీస్ ఉన్నాయి, అండ్ ఇంకెన్నో రకాలైనటువంటి మెటీరియల్ మనకి అందుబాటులో పెట్టారు. దాంట్లో అత్యధిక శాతము వాక్యానుసారంగా లేనివే, కాకపోతే ఏవైతే వాక్యానుసారంగా ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నా కూడా చాలామంది వాటిని ఉపయోగించుకోవట్లేదు. సరిగ్గా
దేవుని చిత్త ప్రకారం ప్రభు చెప్పినట్టు ఉపయోగించుకోవడం లేదు. 1536లో విలియం టిండేల్ని వారు గొంతు పిసికి స్తంభానికి కట్టేసి సజీవ దహనం చేసి చంపారు. ఆయనంటే గిట్టని శత్రువులు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? ఒక సాహసం చేశాడు. ఇంగ్లీషు ప్రజలు వారి సొంత భాషలో బైబిల్ చదువుకొని బ్రతుకు నేర్చుకోవడానికి, దేవునికి ప్రియులుగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన వారి సొంత భాషలో బైబిల్ని అనువదించాడు. ఇప్పుడు ఆయన్ని దాన్ని బట్టి శత్రువులు చంపేశారు. ఆయన చనిపోతున్నప్పుడు, ప్రాణం విడుస్తున్నప్పుడు చివరి చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళను తెరువుము. ఇప్పుడు నాకు అది జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డలని చెప్పుకుంటూ నీ విశ్వాసులని చలామణి అవుతున్నటువంటి కోట్ల మంది కళ్ళను నీ యొక్క పరమ లేఖనాలకు తెరవండి. వారి మనస్సు నీ యొక్క వాక్యం వైపు తిప్పండి. వారి హృదయంలో నీ వాక్యం లేకపోతే వెలితితో వారు వెంటనే పసిగట్టేటట్టు మీరు వారిని ప్రభావితం చేయండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి. మన ఇంట్లో మనము పక్కనే పీడకలు రాకుండా బైబిల్ని పెట్టుకొని పడుకోవచ్చు, పిల్లో కింద పెట్టుకొని పడుకోవచ్చు. అండ్ మన గ్యాడ్జెట్లో బైబిల్స్ ఎన్నో మనకు ఉండొచ్చు, కానీ వాటిని మనం తెరవము, చదవము, అండ్ అవి అక్కడ మనం ఇక్కడ అట్లాగే ఉండిపోతున్నాం. సో వాక్యమును ఎరుగుట అంటే ఏమిటి? బైబిల్ గురించి తెలుసుకోవడంగా, బైబిల్ అంటే ఇది, బైబిల్ అంటే అది, బైబిల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము, దేవుని సత్యము, దేవుని చిత్తము, దేవుని సంపూర్ణ ప్రణాళికను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవడం. ఇండియాకి చాలామంది ప్రపంచవ్యాప్తంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వస్తారు. మౌంట్ ఎవరెస్ట్ గురించి ఆ వ్యక్తికి పూర్తిగా అధ్యయనం ఉంది అంటే పుస్తకాల ద్వారా చదివి తెలుసుకున్నాడు, యూట్యూబ్ పాడ్కాస్ట్ల ద్వారా ఎక్స్పీరియన్స్డ్ మౌంటైనియర్స్ యొక్క స్టోరీస్ విని గ్రహించాడు. కానీ అతడు ఎప్పుడు తన జీవితంలో ఒక చిన్న కొండను కూడా ఎక్కలేదు. అంటే ఒక చిన్న కొండను కూడా ఎక్కకుండా మౌంట్ ఎవరెస్ట్ గురించి ప్రతి డీటెయిల్ మనకి తెలిసి ఉండొచ్చు. ఒక ఆమె ఎప్పుడూ చిన్న స్విమ్మింగ్ పూల్లో కూడా ఈదలేదు, కాకపోతే స్విమ్మింగ్ గురించి సముద్రాల్లో ఇంగ్లీష్ ఛానల్లో ఎట్లా స్విమ్మింగ్ చేయాలో పూర్తిగా రీసెర్చ్ చేసి స్టడీ చేసిన తర్వాత పేపర్ కూడా రాసింది. కానీ ఒక చిన్న ఈత కొలనులో కూడా ఎప్పుడు ఈత కొట్టలేదు. సో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. బైబిల్ గురించి వారికి బాగా తెలుసు, కానీ వారి బతుకులో బైబిల్ అనుభవం కాదు, జీవము కాదు, వారి జీవితము కాదు. అది పరమ మోసం. హీబ్రూ భాషలో యథ అనేటువంటి పదానికి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. తెలుసుకోవడం, ఎరగడం అంటే ఎట్లా తెలుసుకోవడం? ఆదాము అవ్వను కూడెను, ఆదాము అవ్వను ఎరిగెను. సో ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఎవరికి అంటే మరొక మనిషికి మానవ సంబంధాల్లో లేనటువంటి అత్యంత అన్యోన్య సహవాసం, ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఒకరినొకరు ఎట్లా తెలుసుకున్నారో అట్లా దేవుడి వాక్యాన్ని తెలుసుకోగలగడం. అది దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. లోతైనటువంటి ఆత్మీయ సత్యములను మనము తెలుసుకోవడం అంటే దాన్ని మనము చదివాము, గ్రహించాము, ఇప్పుడు దాన్ని మన అనుభవంగా మార్చుకుని జీవించడం. ఈ ప్రకారము చేయడానికి 4 విషయాలు మనకి అవసరమవుతాయి. వాక్యమును ఎరుగుటలో ఉండేటువంటి 4 ప్రధాన విషయాలు. 1, హియరింగ్ ద వర్డ్, వాక్యమును వినుట. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రాయబడింది. అర్లీ చర్చ్కి మనలాగా బైబిల్ కాపీస్ ఫిజికల్గా ఉండేవి కావు. అప్పుడే బైబిల్ రాయబడుతుంది కనుక వారికి బైబిల్ రాతపత్రులు అందుబాటులో లేవు. కనుక వారు సమాజముగా, సంఘముగా కూడుకున్నప్పుడు, వారు ప్రార్థనలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకుడు లేకపోతే చదివేటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని వారి విశ్వాసమును వారికి విశ్వాసాన్ని కలిగించడానికి, వారి విశ్వాసంలో వారి క్షేమాభివృద్ధి పొందడానికి, వారి విశ్వాసాన్ని కట్టడానికి దేవుని వాక్యమును గట్టిగా స్పష్టముగా అందరికీ వినబడేటట్టు చదివేవాడు. సో వాక్యమును వారు చదివి వినిపిస్తే ప్రజలు విని దాని ద్వారా వారి యొక్క విశ్వాసాన్ని వారు పెంపొందించుకునేవారు. ప్రధానంగా క్రీస్తును గుర్చినటువంటి మాట వారు చదివేవారు. సో అట్లా లేఖనాలను బహిరంగంగా చదవడం అనేది ప్రారంభమైంది. అంటే స్క్రిప్చర్ రీడింగ్
దాని తర్వాత ఇప్పుడు మనం కొన్ని చర్చెస్లో చూస్తుంటాం రెస్పాన్సివ్ రీడింగ్, అంటే వారు ఒక వచనం తర్వాత మనం మరో వచనం చదివి వచనం వెంబడి వచనం చదువుతుంటాం. ఒకప్పుడు 200 సంవత్సరాల క్రితం ఎక్కువ సమయం ఇచ్చేవారు. కొన్ని చర్చెస్లో పెద్ద పెద్ద పోర్షన్స్ అరగంట సేపు స్పష్టంగా బాగా చదవగలిగినటువంటి వారు. బైబిల్ని చదవడం మామూలు విషయం కాదు, చదవాల్సిన రీతిలో చదవడం విశేషం. అది కొందరికే ఉండే ఒక వరం. సో ఆ ప్రకారం చదవగలిగిన వారితో చాలా చక్కగా అరగంట సేపు పెద్ద పెద్ద భాగాలు చదివించేవారు. వచ్చినటువంటి జనాలు చదువున్నా చదవలేకపోయినా అందరి దగ్గర బైబిల్స్ ఉన్నా, ఆ రోజుల్లో బైబిల్ కొనుక్కోవడం చాలా కష్టం కనుక అందరికీ వినిపించేవారు. ఇప్పుడు ఏంటంటే మనకు విస్తృతంగా బైబిల్స్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ బైబిల్స్ ఉన్నాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఎటు చూసినా బైబిలే ఉంది. ప్రతి దిక్కులో బైబిల్ ఉంది, కానీ మన బతుక్కి దిక్కు లేదు అన్నట్టు ఏమైపోయిందంటే మన చర్చెస్లో కూడా ఆ యొక్క స్క్రిప్చర్ రీడింగ్ని తీసేసారు. ఇంటర్సెషన్ని చాలా చర్చెస్లో విజ్ఞాపన ప్రార్థన తీసేశారు. ఎందుకంటే వారికి అంతా మరి సానుకూలంగా పర్ఫెక్ట్గా వారికి ఉంది కనుక వారు విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నట్టు వారికి పరమసత్యం అంతా కూడా తెలుసు కనుక వారి యొక్క చేతి వెనక భాగం వారికి ఎట్లా తెలుసో అట్లా దేవుడి యొక్క సంకల్పం అంతా తెలుసుకొని ఇక బైబిల్ చదవాల్సిన పని లేదు. అండ్ బైబిల్ని తీసి మనం వచనం వెంబడి వచనం విపులంగా వివరణాత్మకంగా బోధించాల్సిన అవసరం లేదు. వారికి ఉన్నటువంటి సమస్యలకు మనము సరిపోయే మరి ఉత్తేజభరితమైనటువంటి సందేశాలు ఇస్తే చాలు అనుకునేటువంటి బోధకులు ఉన్నంత వరకు పరిస్థితి ఇంకా దారుణంగా వచ్చనే అవుతుంది. సో ఆ పరిస్థితి అప్పుడు ఉండింది, ఈ రోజుల్లో అది లేదు. కనుక మనము ఇప్పుడు ఆడియో బైబిల్ ఉంది. ఆడియో బైబిల్ని మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వెంటు పడుకోండి. మంచిగా చదివినటువంటి ఇంగ్లీష్ బైబిల్స్, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఒక ఆయన, మరి ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఐ థింక్ డేవిడ్ సుకెట్ ఆర్ సంథింగ్, ఆయన చాలా గొప్పగా బైబిల్ని చదివాడు. అట్లా మీరు చూసుకోండి, మంచి వర్షన్ బైబిల్ అంటే కరెక్ట్ యాక్యురేట్ ట్రాన్స్లేషన్ ఉన్నటువంటి బైబిల్ని ఇంగ్లీష్లో అయితే ఆడియో బైబిల్ మీరు వింటూ చక్కగా విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. లేకపోతే తెలుగులో అయితే తెలుగులో బాగా వాక్యాన్ని బైబిల్లో ఉన్నట్టుగా చదివినటువంటి వారిని విని మీరు మెరుగుపడవచ్చు. రెండవది రీడింగ్ ద వర్డ్, వాక్యమును చదువుట. ఇది వ్యక్తిగతంగా మన కంటితో వాక్యాన్ని చదువుట. ప్రకటన 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు. సో విశ్వాసము అనేది వాక్యంతో ముడిపెట్టబడింది. ప్రస్తుతము మనకి సమయం సమీపించింది. ప్రవచన వాక్యములు, భవిష్యత్తుకు సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా అమోఘమైన రీతిలో ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, వాటిని చదివేవాడు, వినేవాడు, ఎందులో ఉన్న వాటిని గైకొనేవారు వారు ధన్యులు. సో చదవడం, వినడం, గైకొనడం ఇది ధన్యతలోనికి నడిపించేటువంటి విశేషమైన మార్గం. నా బ్రిస్టల్లో జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక విశ్వాస యోధుడు, భక్తుడు ఉండేవాడు. ఆయన 10,000 మంది పిల్లల బాధ్యత తీసుకున్నాడు. వారందరూ అనాథలు. వారి యొక్క బాగోగులు చూశాడు. వారికి భౌతికంగా, ఆత్మీయంగా, సామాజికంగా, మేధోపరంగా అన్ని ఏర్పాట్లు ఆయన ఒక్కడు చేశాడు. ఎట్లా చేశాడు? దేవుడి మీద ఆధారపడి దేవుని యొక్క మాట వలన, ప్రతి మాట వలన జీవించుట నేర్చుకుని తానొక్కడే దాని మీద ఆధారపడి బ్రతుకుట కాదు, తన మీద దేవుడు ఆధారపడేటట్టు చేసిన 10,000 మంది అనాథల భవిష్యత్తు కోసం, వారి నిత్యక్షేమం కోసం ఆయన దాని మీద ఎంత ఆధారపడ్డాడంటే ఆయన గురించి రాయబడినటువంటి గ్రంథంలో ఇట్లా రాశారు. జార్జ్ ముల్లర్ బైబిల్ అంతటినీ జీవిత కాలంలో 200 సార్లు చదివాడు. అది మామూలు విశేషం కాదు, పైన చదవడం కాదు, చాలా జాగ్రత్తగా చదివాడు. చివర చదివినటువంటి 100 సార్లు మోకాళ్ళ మీద ఉండి చదివాడు. సో ఆయన ఏం చేశాడు? దేవుడి వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించుట మన ఆత్మకు అవసరమైనటువంటి ఆత్మీయ పోషణకు అది చాలా అవసరము అని గ్రహించి దేవుడు ఆత్మీయ సమృద్ధిలోనికి ఒక వ్యక్తిని వాక్య పఠనము, ధ్యానము ద్వారా నడిపిస్తాడని నమ్మాడు. కనుక ఆయన ఏం చేశాడు? ఆయన మీద 10,000 మంది ఇతరులు ఆధారపడితే ఆయన అండ్ వారిని దేవుడి యొక్క చిత్తములో ముందుకు తీసుకెళ్ళగలిగాడు. మరి నాకు కొంతమంది కొన్నిసార్లు మెసేజ్ పంపినా, లెటర్ రాసినా, లేక ఫోన్ చేసి మాట్లాడినా, ఆ ఒక్క వ్యక్తికి
తన జీవితంలో తాను ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న విషయాల్లో ఎలా మసులుకోవాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలా వాటిని జయించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నలిగిపోయి, విసిగిపోయి, వేసారి ఇక బతుకుదామా, ఎందుకు బతకాలి అన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక భక్తుడు తాను మాత్రమే కాదు, తన మీద ఆధారపడిన 10,000 మందిని ముందుకు నడిపించాడు దేవుడి మార్గంలో. వాక్యమును అతడు కలిగి జీవించాడు కనుక వీరు ఒంటరిగా ఒక్కరు బతకలేకపోతున్నారండి ప్రభు అని బాధపడ్డారు. మూడవది స్టడీయింగ్ ద వర్డ్. వాక్యమును చదువుట మాత్రమే కాదు, వాక్యమును పఠించుటలో పరిశోధన చేసి ఇంకా లోతుల్లోనికి వెళ్ళి దాని యొక్క పూర్ణ అర్థాన్ని గ్రహించున్నట్లు పఠించుట. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చారు. బెరియా పట్టణస్థులు వారు ఏం చేశారు, ఎంతో ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. తర్వాత ప్రతిదినం వారికి ఉన్న శ్రేష్టమైన అలవాటు ఏంటంటే లేఖనములను పరిశోధించారు. పౌలు శీలలు బోధిస్తే, అంత పరమ భక్తులు బోధిస్తే వీరు లేఖనాల్లో ఉన్నట్టే వీరు బోధించారా అని పరిశోధించారు. వారు యానాక్రీనో అనేటువంటి గ్రీకు పదము చెప్పే పనిని చేశారంటే చాలా జాగ్రత్తగా, నిశ్చితంగా, ఖచ్చితంగా పరిశీలన చేశారు. ఇప్పుడు మీరు బ్లడ్ ఇచ్చారు టెస్ట్ కోసం, వెంటనే దాన్ని ల్యాబ్కి పంపుతారు. ల్యాబ్లో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు ఏం చేస్తారు, ఆ బ్లడ్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తారు. దాంట్లో రోగ లక్షణాలు ఏవైనా ఉన్నాయా. అట్లా వీరు దేవుడి వాక్యమును విన్నప్పుడు నిజమైనటువంటి పరికరంతో, అంటే దేవుడి వాక్యమును ఎవరి ద్వారా విన్నా కూడా దాని మైక్రోస్కోప్ కింద అట్లాగే చెప్పారా లేదా, కరెక్టేనా కాదా, ఆత్మీయ ఆరోగ్యమేనా, లేకపోతే నన్ను అదాపాతానికి తొక్కేదా అని చూస్తున్నారు. సో ఆ ప్రకారము మన జీవితాన్ని మనము నడిపించుకుంటున్నాము. ఒక భక్తుడు ఉండేవాడు, హ్యారీ ఐరన్సైడ్ అని. 20th centuryలో గొప్ప బైబిల్ టీచర్గా పేరు గడించాడు. ఆయన బైబిల్ కాలేజ్కే వెళ్ళలేదు, ఆయన బైబిల్ శిక్షణ పొందనే లేదు. కాకపోతే ఆయన దేవుడి వాక్యాన్ని బాగా స్టడీ చేశాడు, రీసెర్చ్ చేశాడు, నేర్చుకున్నాడు, దాని మీద ప్రసంగాలు చేశాడు, దాని మీద పుస్తకాలు రాశాడు, దాని మీద కామెంటరీస్. నిజం చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి దాదాపు ప్రతి గ్రంథం మీద ఆయన వ్యాఖ్యానము రాశాడు. అండ్ ఆయన అనేవాడు, మనం అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ అవగాహన కలిగి ఉండాల్సిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే. 4వది మెమరైజింగ్ ద వర్డ్. వాక్యమును కంఠత చేయుట. కీర్తనలు 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. తెలుగులో ఉంచుకొని ఉన్నాను అని ఉంటుంది. హీబ్రూలో సాఫాన్ అనే పదానికి హిడ్ అంటే దాచుకొని ఉన్నాను. సో దేవుని వాక్యము ఒక అత్యంత విలువైనటువంటి నిధి, అది ఒక ట్రెజర్ కనుక దాన్ని అమూల్యమైనదిగా మనం ఎంచడం, దాన్ని భద్రం చేసుకోవడం. మీకు ఎవరైనా వచ్చి ఒక విలువైనటువంటి వజ్రాన్ని ఇచ్చారనుకోండి, మీరు వెంటనే తీసుకెళ్ళి దాన్ని చాలా జాగ్రత్తగా ఒక పెట్టెలో పెట్టి దాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న లాకర్లో భద్రం చేసుకుంటారు. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ వజ్రంతో, వెండితో, బంగారంతో వెలకట్టలేనటువంటి వాక్యాన్ని మనం అంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నామా? భద్రపరచుకోవాల్సినటువంటి స్థలం ఇంట్లో లాకర్లో కాదు, లేకపోతే డెస్క్లో కాదు, మన గుండెల్లో. అది చేస్తున్నామా అంటే 97-95% చేయట్లేదు అనే పెద్దలు మనకు చెప్తున్నారు. నావిగేటర్స్ అనేటువంటి ఒక మినిస్ట్రీని డాసన్ ట్రాట్మెన్ మొదలుపెట్టాడు. ఆయన ఒకే ఒక కన్విక్షన్తో, అంటే నిర్దిష్ట నమ్మకంతో బ్రతికాడు. అదేంటంటే విశ్వాస జీవితానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడగలిగే, లేక విశ్వాసిని అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా క్రమశిక్షణతో మార్చగలిగే ఒకే ఒక అంశము లేఖనాలను కంఠత చేయడం. సో ఆయన ఇట్లా అనేవాడు, నేటి లోకానికి ఉన్న అతి పెద్ద అవసరం ఏంటంటే దేవుని వాక్యాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించగలిగేంతగా దానిని ఎరిగిన ప్రజలు కావాలి. సో దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న వాక్యాన్ని మన హృదయంలోనికి, మన హృదయంలో నుండి మన జీవితంలోనికి, మన యొక్క ప్రతి అంశములోనికి దాన్ని తెచ్చి అదే మనల్ని జీవించేదిగా చేసుకోవాలి.
రెండవ సత్యము కీప్ ద వర్డ్, వాక్యమును గైకొనుట. యోహాను 14:23లో యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అని చెప్పాడు. గైకొనును, కీప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో గైకొనను. సో ఇక్కడ వాక్యమును గైకొనుట అంటే ఏమిటి? క్రొత్త నిబంధనలో థెరియో అనేటువంటి పదమును ప్రభు అయిన యేసు అక్కడ గ్రీక్లో వాడాడు. దాని తెలుగులో గైకొనుట, ఇంగ్లీష్లో కీప్ అని అనువదించడం జరిగింది. దానికి కూడా అర్థం ఏంటంటే దానిని మనం జాగ్రత్తగా చూసుకోవడం, దాని మీద కన్ను వేసి కాపలా కాయడం, దాన్ని మనము కనిపెట్టి కాపాడుకోవడం. ఒక సైనికుడు అతనికి ఇచ్చినటువంటి స్థావరాన్ని ఎంత జాగ్రత్తగా కన్ను మరి ఆర్పకుండా కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడో, ఒక గొర్రెల కాపరి ఆరుబయట ఉన్నప్పుడు, ప్రమాదాలకు దరిదాపుల్లో ఉన్నప్పుడు తన మంద మీద కన్ను పెట్టి ప్రతి గొర్రెని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో, ఆ ప్రకారం యేసు మాటను కాపాడుట. సో ప్రభు యేసు ఏమని చెప్పాడు? ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అంటే ఆయన నోట్లో నుండి బోధ రూపంలో మన దగ్గరికి వచ్చినటువంటి మాటలు, వాటిని మనం విన్నప్పుడు, చదివినప్పుడు, వాటిని ధ్యానించినప్పుడు, కంఠస్థ చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన లైఫ్లో అది మనము కాపాడే అంశముగా ఉంటుంది. యేసుప్రభు నాకు ఇది చెప్పాడు కనుక నేను చాలా జాగ్రత్తగా గైకొంటాను, అంటే దీన్ని నేను కాపాడుతాను, నేను దానికి నన్ను అప్పగించుకొని దాన్ని జరిగించడం ద్వారా దాన్ని కాపాడుతాను. నిర్లక్ష్యం చేయడం. ఈ రోజున వాక్యం చెప్తున్నప్పుడే మనుషులు ఆవలించి ఆదమర్చి నిద్రపోయి లేచి అటు ఇటు తిరుగుతూ పట్టించుకోకుండా వినకుండా మరో ధ్యానంలోనికి పోయేటువంటి వారు ఇది చేస్తారా? కల్లో కూడా చేస్తారా? సందేహం. కాకపోతే అట్లా చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు. సో దేవుడు చెప్పింది మనం చేసేది ఎంత పొంతం లేకుండా అయిపోయిందో గమనించండి. సో ఇక్కడ వాక్యాన్ని గైకొనడం అంటే ఒక పరిసేయుడిలాగా దేవుడి వాక్యాన్ని తీసుకొని పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10% ఇచ్చి ప్రేమ, న్యాయము, కనికరం అనేటువంటి ప్రధాన విషయాల్లో వాడు పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు కాదు. అది లీగలిజం. అంటే కేవలం అక్షరార్థమైనటువంటి ఆత్మీయత, అంటే స్పిరిచువాలిటీ బై ద లెటర్. అది కాదు ఇక్కడ దేవుడు మనకి చెప్పేది. ఆయన చెప్పేది ఏంటంటే మీరు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొనండి అన్నాడు. సో నాకు యేసు ప్రభు అంటే ప్రేమ కనుక, గౌరవం కనుక, భక్తి కనుక ఆయన చెప్పిన ప్రతి మాట నేను పాటించి, అంటే దాన్ని గైకొనుట అంటే దాన్ని పాటించి విధేయత చూపి ఆయన్ని నేను ఘనపరుస్తాను. ఆయన పట్ల నా ప్రేమ నిజమైందని రుజువు చేస్తాను. అది ప్రముఖ దైవజనుడు A.W. టోజర్ ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్పేవాడు. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని భక్తి శ్రద్ధలతో లోబడటమే ఆధ్యాత్మిక పరిపూర్ణతకు ఉన్న అత్యంత సరళమైన మార్గం. అంతేగాక మనకు నచ్చిన కొన్ని వాక్య భాగాలను మాత్రమే ఎంచుకొని మిగిలిన వాటిని విస్మరించకూడదు. ఇది చాలామంది చేస్తారు. ఇది పెద్ద పొరపాటు. సంపూర్ణమైన బైబిల్ మాత్రమే ఒక వ్యక్తిని సంపూర్ణ క్రైస్తవుడిగా మార్చగలదు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ మేక్స్ యూ ఇంటూ అ పర్ఫెక్ట్ సెయింట్. వాక్యమును గైకొనడంలో 3 విషయాలు, ఒక్కొక్క మాట, అంటే 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ కీపింగ్ ద వర్డ్. మొదటిది కీప్ ఇట్ ఇన్ ఒబీడియన్స్, విధేయత ద్వారా దాన్ని, లోబట్ట ద్వారా దాన్ని మీరు గైకొనండి. ఇది శిష్యుడికి ఉండే లక్షణం. ఇది ఐచ్ఛికం కాదు, ఆప్షనల్ కాదు. యేసు నన్ను మీరు కోరుకుంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మీ సెలవునెత్తుకోండి, నా వెంబడి రమ్మని చెప్పాడు. ఆయన్ని ఫాలో అవ్వమన్నాడు. ఆయన మన జీవితానికి ఆధారమే కాదు, ఆయనే మన జీవితానికి ఆదేశం కూడా. సో ఆయన మాటే మన జీవితానికి శిరసావహం, లేకపోతే ఆయన మాటే మన జీవితానికి పరమశాసనం. దక్షిణాఫ్రికాకి సంబంధించినటువంటి ఆత్మీయుడు అండ్ భక్తుడుగా ఎంచబడిన ఆండ్రూ మర్రే ఇట్లా రాశాడు, విధేయత యొక్క రహస్యం దేవుని సన్నిధిని ఎరిగి ఉండడంలోనే ఉంది. దేవుని ఎదుట నడుచుకుంటూ నిందారహితుడుగా ఉండుటే. దేవుడు నన్ను చూసినప్పుడు నా మాట ప్రకారమే మసలుకుంటున్నాడు, నా మాట ప్రకారమే మరి బతుకుతున్నాడు అనే మన మీద నిందమోపని స్థితిని కలిగి ఉండటం. సో వాక్యానికి మనం చూపే ప్రతి విధేయత కూడా మన జీవితాలపై దేవుని అధికారం నిజమైనదని చాటి చెప్తుంది. ఒకవేళ వాక్యానికి మనం అవిధేయత చూపితే మనం చేసేటువంటి ఏ కార్యమైనా, అది ఎంత చిన్నదైనా కూడా
మనం ప్రాక్టికల్ ఏథిస్టులు అంటే మనము ఆచరణాత్మకమైన నాస్తికులమని చూపిస్తుంది. రెండవది ఏంటి? కీప్ ఇట్ ఇన్ సఫరింగ్. మీకు శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు, కష్టాన్ని, మీకు అయిష్టమైన విషయాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని గైకొనండి. ప్రకటన 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఫిలదెల్ఫియా సంఘముతో చెప్తున్నాడు. చుట్టూ వ్యతిరేకత, ప్రత్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంఘానికి శక్తి కొంచెమే అయినా కూడా అదేం చేసింది? ఒకటి ప్రాధాన్యతగా పెట్టుకుంది. యేసు నామమును ఎరగనాలేదు, యేసు వాక్యమును గైకొనుట మానలేదు. సో ఆయన వారం అని చెప్తే వారికి విపరీత శ్రమ అయినా కూడా ఆయన వారమే, పూర్తిగా ఆయన వారమే అని చెప్పారు, సాక్ష్యం ఇచ్చారు. తర్వాత ఆయన వాక్యాన్ని గైకొట్టే నష్టం, కష్టం, భయంకరమైన పరిస్థితులు అన్నా అదే గైకొన్నారు. అంటే శ్రమ వచ్చినా దానినే వారు గైకొన్నారు. ఈ రోజుల్లో కన్వీనియంట్ క్రిస్టియన్స్ ఎక్కువ ఒబీడియంట్ క్రిస్టియన్స్ కన్నా. అంటే సౌకర్యం అంటే, సులువు అయితే, మామూలు విషయం అయితే, నువ్వు 1,00,000 సంపాదిస్తున్నావు, దేవుడికి ఒక 10,000 కానికివ్వు నాన్న అని మీ అమ్మో నాన్నో చెప్తే అది పెద్ద కష్టం కాదు నీకు. కానీ నీవు 1,00,000 సంపాదించడానికి ఫోర్జరీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగంలో చేరేవు చూడు బాబు, నువ్వు దేవుడి బిడ్డగా ఉండాలంటే, దేవుడు నిన్ను రేపు తీర్పు తెచ్చకుండా మెచ్చుకొని నీ జీవితాన్ని దీవించి వాడుకోవాలంటే ఫస్ట్ వారికి ఆ సత్యం చెప్పు, ఉద్యోగం మాని ఆ ఫోర్జరీ సర్టిఫికేట్ తీసేయి, నీకున్న రియల్ క్వాలిఫికేషన్ మీద పోయి ఉద్యోగం సంపాదించుకో అంటారు చూడు. దాన్ని గైకొన్నప్పుడు నీవు నిజమైన విశ్వాసి, వీర విశ్వాసి. మరి ఇప్పుడు నా మాట ప్రకారం అన్నింటినీ మీరు అప్లై చేసుకోండి. ఎంత సౌకర్యవంతంగా, ఎంత సింపుల్గా, ఎన్ని విషయాల్లో మనుషులు మేము దేవుడి మాట వినేటువంటి భక్తి పనులమని మోసపోతున్నారో అర్థమవుతుంది. ప్రతినిత్యం ప్రతి విషయంలో మీ ప్రవర్తన అంతటా దేవుడి వాక్యానికి లోపరచండి. యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఇప్పుడు ఇది చర్చిలో వాక్య ప్రకారం ప్రవర్తిస్తాం. ఎందుకంటే పాస్టర్ చూస్తాడు, పెద్దలు చూస్తారు, ఇతర పరిశుద్ధులు చూస్తారు, ప్రియులు చూస్తారు. ఎక్కడ మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వద్దు కనుక సంఘంలో వాక్య ప్రకారమే ప్రవర్తించే ప్రతి ప్రయత్నము చేస్తాం. కానీ ఇంట్లో, పడగదిలో, బాత్రూంలో, వంటగదిలో, వీధిలో, దుకాణంలో, ఆఫీస్లో, విమానంలో, రైల్లో, అడవిలో, ఏకాంతంలో వాక్య ప్రకారమే ప్రవర్తిస్తున్నామా? కోపాన్ని అణుచుకోవడంలో, డబ్బు ఖర్చు పెట్టడంలో, దుబారా చేయకుండడంలో, నాలుకను అదుపు చేసుకోవడంలో, చిన్న చిన్న నిర్ణయాల్లో, ప్రతి దాంట్లో మీరు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటారు అన్నాడు యేసు. గ్రేట్ బ్రిటన్కి 4 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 19th సెంచరీకి సంబంధించిన ఒక గొప్ప స్టేట్స్మెన్, లీడర్, పాలిటీషియన్ విలియం ఎవార్డ్ గ్లాడ్స్టోన్. సో ఆయన్ని ఒక జర్నలిస్ట్ ఒకసారి ప్రశ్న అడిగాడు, గ్లాడ్స్టోన్ మీ నైతిక బలానికి, మీ రాజకీయ దీర్ఘకాలిక విజయానికి వెనక ఉన్న రహస్యం ఏంటి? సో గ్లాడ్స్టోన్ చిన్న పాజ్ ఇచ్చిన తర్వాత, తల ఉంచుకొని అట్లా ఆలోచించిన తర్వాత చెప్పాడు, నేను నా జీవితంలో ప్రపంచంలోని 95 మంది గొప్ప వ్యక్తులను చూశాను. వారిలో 87 కేవలం పరిశుద్ధ బైబిల్ శక్తి ద్వారానే ఆ స్థాయికి చేరుకున్నారు అని చెప్పాడు. అండ్ ఈయన యొక్క విజయ రహస్యం ఏంటి? గ్లాడ్స్టోన్ స్వయంగా ప్రతి సంవత్సరం బైబిల్ని క్రమ పద్ధతిలో పూర్తిగా చదివేవాడు. ఇయర్లీ వన్స్. ప్రతిరోజు ఆయన చదివినటువంటి లేఖనాల వివరాలు తన డైరీలో రాసుకునేవాడు. ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఈరోజు నా ప్యూన్ పని చేసేవాడికి టైం లేదు అంటాడు బైబిల్ చదవడానికి. బైబిల్ చదవడానికి టైం లేదు, ఇక బైబిల్ చదివింది రాయాలా అనేవారు ఎక్కువ. అందుకే ఆత్మీయ దారిద్ర్యం మనల్ని వదలట్లేదు. ఆయన కేవలం వాక్యాన్ని తెలుసుకోవడమే కాదు, తన బహిరంగ మరియు వ్యక్తిగత జీవితాన్ని శాసించే పరమాధికారమైనటువంటి సాధనముగా దాన్ని గైకోను. సో ఆయన దేశానికి నాయకుడు, కానీ ఆయన్ని నడిపించేది దేవుని యొక్క వాక్యం.
సో వాక్యాన్ని గైకొనకుండా కేవలం తెలుసుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకోవడమే యాకోబు చెప్పినట్టు. సో మీరు వాక్యాన్ని తెలుసుకోకుండా దాన్ని గైకొనడం అసాధ్యం. కనుక వాక్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని గైకొనాలి. ఇక మూడో దాంట్లోనికి మనం వస్తే కిండిల్ ద వర్డ్, వాక్యమును ప్రజ్వలింప చేయుట, వాక్యమును ప్రజ్వలింప చేయుట. 23:29 నా మాట అగ్ని వంటిది కాదా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన మాట అగ్ని వంటిదే, బలమైన అగ్ని వంటిది. లూకా 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన ఉదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. సో లూకా 24 ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. 2 శిష్యులు, యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కనుక వారు చాలా హృదయ వికారమైనటువంటి దుఃఖముతో వారు నీరసించిపోయి ఏమీ అర్థం కాకుండా ఆ గందరగోళ అయోమయ స్థితిలో ఎమ్మాయి అనేటువంటి వారి గ్రామానికి నడిచిపోతున్నారు. ఇంతలో యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. వారి పక్కనే వచ్చి చేరి వారికి మోషేను మొదలుకొని ప్రవక్తలందరి లేఖనాల్లో ఆయనను గూర్చి రాయబడినటువంటి సంగతులన్నీ వివరంగా బోధించాడు. ఆయన వారికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆరిపోయినటువంటి వారి యొక్క హృదయాల్లో మంట పుట్టింది. అంటే నిజంగా దేవుని వాక్యమును యేసు వారికి ప్రకటించి వారి యొక్క ఆరిన హృదయాలకు మంట పెట్టాడు. కిండిల్డ్ దేర్ హార్ట్స్, వారి హృదయములను వెలిగించాడు. సో ఆ ప్రకారము అవి మండడం మొదలయ్యి. ఆ గ్రీక్లో కాయో అనేటువంటి మాట, బర్న్, మండుట అనే మాటకి అర్థం ఏంటంటే ఒక కట్టె అంటుకుని ఒక కర్ర నిప్పుతో మండుతున్నప్పుడు ఎప్పటికీ ఆరిపోకుండా స్థిరంగా నిరంతరం మండే అగ్నితో అది ఉన్నప్పుడు వాడేటువంటి పదం. సో దేవుడి వాక్యం సరిగ్గా బోధించబడినప్పుడు ఎలా పడితే అలా బోధించబడితే కాదు, సరిగ్గా బోధించబడినప్పుడు వినేవారి హృదయములను అది రగల్చి దేవుడి కోసం వారిని జీవింప చేస్తుంది. అండ్ ఈ రోజుల్లో మనము ఆరిపోయిన ఆదివారం ఆరాధనకి వెళ్తే మనల్ని ఇంకా చల్లార్చి మన మీద వాక్యం అనేది వారు బోధించి మన హృదయానికి మరలా కిండల్ చేసి, అంటే మంటబెట్టి మనల్ని వారమంతా లోకంలో వెలిగేవారిగా కాకుండా మనల్ని ఇంకా నీళ్లు పోసి చల్లార్చి పరమ లౌకిక లేక అబద్ధిక బోధలన్నిటితో మనల్ని చల్లార్చి పంపిస్తున్నారు. అది వాక్యాన్ని సరిగ్గా బోధించినప్పుడు వారు మండించబడ్డారు. కనుక వెంటనే యేసుక్రీస్తుని వారు గుర్తుపెట్టారు. అక్కడ కూర్చోలేదు, నీరసంతో నిద్రపోలేదు. వారికి ఎంత ఉత్తేజం వచ్చిందంటే వెంటనే వారు వెనక్కి తిరిగారు. రాత్రిపూట మైళ్ళు నడిచి యెరూషలేముకు వెళ్ళి మిగతా శిష్యులకి ఆ సంగతిని తెలియజేశారు. వారి మండే హృదయాల్లో ఉన్న మంటను తీసుకెళ్ళి మిగతా శిష్యుల హృదయాలకు ప్రజ్వలింపచేసేందుకు వాడేశారు. So they went back and they kindled the hearts of the disciples. సో వాక్యము మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే స్ప్రెడ్ చేయడానికి మనకి ఇవ్వబడింది. మనం కేవలం మన గుండెల్లో స్టోర్ చేసుకోవడానికి, పర్సనల్ యూస్ కోసం పెట్టుకోవడానికి కాదు, పబ్లిక్ యూస్ కోసం దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఆయన మనల్ని ఆ వాక్యముతో నింపాడు. సో వాక్యాన్ని మనము కిండిల్ చేయడం అంటే, ప్రజ్వలింప చేయడం అంటే ఏమిటి అంటే దానికి కూడా 2-3 విషయాలు మనం చూద్దాం. ఒకటి 2 తిమోతి 2:2 పౌలు ఏం చెప్తున్నాడు? నీవు అనేక సాక్షి ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అక్కడ అప్పగింపుము అనే తెలుగు పదం గ్రీకులో హెరాటిథెమి. దాని అర్థం ఏంటంటే ఒక అమూల్యమైన నిధిని భద్రంగా నీకు నేను ఇచ్చాను, దాన్ని నీవు ఇతరులకు ఇచ్చుట అనేది, లేకపోతే ఇచ్చేంత వరకు దాచి వారికి అట్లాగే అప్పగించు. సో ఒకరి నుండి ఇంకొకరికి అది అప్పగించబట్ట. పౌలు తిమోతి నమ్మకమైన మనుషులకు, నమ్మకమైన మనుషులు ఇతరులకు. సో క్రైస్తవ సంఘంలో సేవకుల్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, పౌలు లాంటి వారు ఎందుకుంటారంటే తిమోతిలను తయారు చేస్తారు. తిమోతిలు తర్వాత నమ్మకమైన మనుషులకు ఆ వాక్యాన్ని అప్పగిస్తారు, నమ్మకమైన మనుషులు ఇతరులకు బోధిస్తారు. ప్రతి సంఘంలో ఆ పద్ధతి ఉండాలి. ప్రతి సంఘంలో వచ్చేటువంటి
ఆసక్తిపరులైనటువంటి పరిశుద్ధులకు, సేవకులు వాక్యాన్ని వివరించాలి. వాక్యాన్ని వారు ఎలా చదివి నేర్చుకోవాలో నేర్పించాలి. వారు వాక్యాన్ని ఇతరులకు ఎలా చెప్పగలగాలో అది కూడా వారికి నేర్పించాలి. అంతేగాని ఇది మనము ఎక్కడో దాచిపెట్టుకోవడానికి మనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ నిధి కాదు. సో ఎట్లా వెలిగించాలి ఇతరులని అంటే, కిండిల్ ఇట్ త్రూ యువర్ పర్సనల్ విట్నెస్. నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యం ద్వారా ఇతరులను వెలిగించు. సాక్ష్యం అంటే స్వంత గొప్పలు చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే వాక్యము నన్ను ఎట్లా విమోచించింది, వాక్యము నన్ను ఎట్లా మరి అది విస్తృతంగా విశాలపరుస్తోంది, వాక్యము నాలో ఏవి ఉండకూడదో నాకు చూపించి తొలగిస్తోంది, వాక్యము నేను ఏమి కలిగి ఉండాలో నాకు నేర్పించి వాటిని నాకు జత చేస్తోంది, వాక్యము ద్వారా విజయాన్ని నేను సాధించాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను అనేది నేను నా వ్యక్తిగత సాక్ష్యములో వారిని వాక్యానికి, వాక్యమైన యేసు దగ్గరికి ఆకర్షించేటట్టు చెప్పడం. రెండవది, కిండిల్ ఇట్ ఇన్ ప్రీచింగ్ అండ్ టీచింగ్. ఆల్రెడీ నేను చెప్పాను, ప్రతి చర్చ్లో ప్రతి వారము వారు కూడుకున్న ఆరాధన సభలన్నింటిలో దేవుడి వాక్యాన్ని విపులంగా బోధించుట, దేవుని సంకల్పం, దేవుని సువార్త స్పష్టంగా బోధించుట, దాని తర్వాత విన్నవారిలో కొందరిని తీసుకొని వారిని ఇతరులకు బోధించే వారిగా సిద్ధపరచుట. ఒక మాట మీరు నన్ను అడిగితే ఒక పాస్టర్గా నేను చెప్తాను, ప్రతి విశ్వాసి వాక్యమును నేర్చుకుని నడుచుకోవడమే కాదు, ఇంకొకరికి ఇంకొంతమందికి నేర్పించే వ్యక్తిగా మారు. పురుషులు స్త్రీలు స్త్రీలకి మాత్రమే ఆ పని వారు చేయాలి. జాన్ వెస్లీ 18th century ఇంగ్లాండ్లో ఆయన ప్రసంగాల ద్వారా, ఆయన పుస్తక రచన ద్వారా గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని రగల్చాడు. అదే టైంలో ఫ్రాన్స్లో మరొక భయంకరమైనటువంటి విప్లవం వచ్చింది, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారు. సో ఇంగ్లాండ్ని దేవుడి వాక్యపు అగ్నితో నింపేశాడు కనుక, అందరూ దేవుడి వాక్యపు అగ్నితో మండుతున్నారు కనుక, ఈ లౌకికమైనటువంటి ఫ్రెంచ్ విప్లవము ఇంగ్లాండ్లోనికి రాకుండా దైవజనుడైన జాన్ వెస్లీ ఆపాడు. ఆయన అందరూ అనేవారు, హీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ వన్ బుక్ అని. ఇతడు ఒకే గ్రంథానికి అంకితమైనటువంటి వ్యక్తి. ప్రతిరోజు తెల్లవారు 4 గంటలకే ఆయన లేచి, అంటే నిద్ర లేచేవాడు, గుర్రపు స్వారీ చేస్తూనే ఆయన బైబిల్ చదివేవాడు. గుర్రం మీద స్వారీ అంటే ఎగిరి పడుతూ వేగంగా ముందుకు సాగిపోవడం. అట్లాంటి స్థితిలో బైబిల్ చదివాడంటే మామూలు విషయం అదేవాడు. మీరు మడక్కుర్చీలో కూర్చొని బైబిల్ చదవలేకపోతున్నారు. ఆయన గుర్రం మీద స్వారీ చేస్తూ బైబిల్ చదివాడు. ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఆయన అలవాటు. 50 ఏళ్ళు వారానికి 15 ప్రసంగాలు చేశాడు. అంటే ఎంత వాక్యాన్ని స్ప్రెడ్ చేశాడో చూడండి, అందరి హృదయాలను మండించాడో చూడండి. నా మాట అగ్ని వంటిది కాదా. అండ్ ఆయన జీవితంలో లక్షల మైళ్ళు ప్రయాణం చేసి వేల ప్రసంగాలు చేశాడు. క్రైస్తవ్య సమాజంలో ఉజ్జీవపు అగ్నిని రగిల్చాడు. అండ్ మనము దీన్ని డిసైపుల్షిప్ ద్వారా కిండిల్ చేయాలి. కిండిల్ ఇట్ త్రూ డిసైపుల్షిప్. నేను శిష్యుడినైతే ఇంకొకరిని శిష్యుడిగా చేస్తాను, నేను శిష్యురాలనైతే మరొకరిని శిష్యురాలుగా చేస్తాను. సో మీరు ఇతరులతో సంభాషణ చేసినప్పుడు, ఇతరులతో సహవాసం చేసినప్పుడు, ఇతరులతో స్నేహంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన పనికి మాలిన మాటల్ని మాట్లాడి సమయం వృధా చేయొద్దు, మీ సామర్థ్యం వృధా చేయొద్దు. మీకు తెలిసిన దేవుడి సత్యం, సరైన సత్యం వారికి చెప్పండి, వారికి నేర్పండి, వారిని మీ వాక్య సత్యంతో నింపండి, వారి హృదయాన్ని వెలిగించండి. అట్లా వాక్యం ఒకరి నుండి ఇంకొకరికి లోకమంతా రాకిపోనివ్వండి. అందరి హృదయాలు ఆరిపోయి ఉన్నాయి, వాటిని వాక్యపు అగ్నితో వెలిగిద్దాం. ముగిస్తాను. 12th centuryలో మరి వాల్డెన్సియన్స్ అనేటువంటి వారు ఉండేవారు. ఇటాలియన్ ఆల్ప్ పర్వతాల లోయల్లో వీరు ఒక గొప్ప ఉజ్జీవాన్ని ప్రారంభించారు. లియోన్ అనేటువంటి నగరానికి సంబంధించినటువంటి ఒక ధనిక వ్యాపారి, ఆయన పేరు పీటర్ వాల్డో. ఆయన తన ఆస్తి అంతటిని అమ్మేసి దాంతో 2 పనులు చేశాడు. ఒకటి, దాంట్లో అధిక మొత్తం పేదలకి పంచాడు. రెండవది, క్రొత్త నిబంధన సామాన్య ప్రజల భాషలోకి అనువదించి వీధుల్లో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన చేత మరి ఆశీర్వదించబడిన వారందరూ ఆయనకి అనుచరులు అయ్యారు. వారిని వాల్డెన్షియన్స్ అంటారు. ఆ రోజుల్లో ఉన్న రోమన్ క్యాథలిక్ మత వ్యవస్థ వీరిని వ్యతిరేకించింది. వీరిని మత ద్రోగులని ప్రకటించి వీరిని నార్థన్ ఇటలీకి
సదర్న్ ఫ్రాన్స్కి తరిమింది. సో వీరు మోస్ట్ ఆఫ్ ద టైం పర్వతాల్లో, లోయల్లో బ్రతికేవారు. అండ్ వీరిని శతాబ్దాల తరబడి వేటాడారు, వీరిని చంపారు, హింసించారు. అయినప్పటికీ వీరిలో బతికినటువంటి వారు ఆ పర్వతాల్లో, లోయల్లో దాక్కుని లేఖనాలను కాపాడేవారు. బైబిల్లోని పూర్తి గ్రంథాలను కంఠస్థం చేసేవారు. వారు తమ యువకులకు బాబ్స్ అని పిలిచేవారు. ఎందుకంటే యువకులు వ్యాపారస్తులుగా రహస్యముగా వారు తీసుకుపోయేటువంటి అమ్మే వస్తువుల మధ్యలో ఆ బట్టల్లో బైబిల్ని, రాతప్రతుల్ని దాచి తీసుకెళ్ళి ఇతరులకు ఇచ్చేవారు. 16th centuryలో ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ రాక మునుపు వీరు చేసింది రిఫార్మర్స్ వచ్చినప్పుడు వారికి ఎంతో ఉపయోగపడింది. సో ఈ ప్రకారం వీరు దాదాపు 300 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు, హింసల మధ్యలో దేవుడి వాక్యాన్ని కాపాడారు. దేవుడి వాక్యాన్ని అందరికీ అందజేస్తూ, అందరినీ మండిస్తూ ముందుకు పోయారు. ఇది సామాన్యమైన విషయము కానే కాదు. సో వారు శీతాకాలంలో మంచు కొండల్లో ఈ గొర్రె బొచ్చులో బైబిల్ ప్రతులను దాచిపెట్టి తీసుకుపోయేవారు. వారిని పట్టుకున్నప్పుడు వాటిని తీసుకుని శత్రువులను తగలబెట్టేవారు. సో వీరు ఏం చేశారంటే అవి తగలబెడతారు, కానీ మేము కంటత చేసి మా గుండెల్లో దాచుకున్న దేవుని వాక్యాన్ని ఎవడు తగలబెట్టగలడు? ఆ వాక్యం మండుచున్నది కదా, అది ఇతరులను మండిచ్చేదిగా వాడబడాలని వారు అట్లా బతికారు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి వాక్యం పట్ల నీ జీవితం, నీ యొక్క ఆలోచన, నీ ఉద్దేశం ఎట్లా ఉందో ఈరోజు దీని ద్వారా నీవు తెలుసుకుని నీవు వాక్యమును ఎరిగి, వాక్యమును గైకొని, వాక్యము ద్వారా నీవు వెలిగించబడి ఇతరులను ప్రజ్వలింప చేయుటకు వాడుకుంటామని ఆశిస్తున్నాను. సో నో ద వర్డ్, కీప్ ద వర్డ్, కిండిల్ ద వర్డ్. ఆ ప్రకారము లివ్ బై ద సేక్రెడ్ వర్డ్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. ఈ పాపిష్టి లోకంలో దేవుని పరిశుద్ధ వాక్యము చొప్పున జీవించండి. ఈ లోకం మనకి ఎన్నో సబ్స్టిట్యూట్స్ని ఇస్తోంది, ప్రత్యామ్నాయాలను ఇస్తోంది. సో లోకంలో ఉన్న ఫిలాసఫీ, లోకంలో ఉన్న డాక్ట్రిన్స్, లోకంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు. ఈ మధ్య ఒక దేశంలో ఒక ఎయిర్పోర్ట్ లైబ్రరీ అంటే బుక్ స్టోర్లో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా సెల్ఫ్ హెల్ప్ బుక్సే. అంటే సొంతాన్ని నీవు నీ సహాయము ద్వారా ఎట్లా మెరుగుపరుచుకోవాలి, అండ్ రకరకాల తప్పుడు బోధలతో ఉన్న పుస్తకాలు. నచ్చిన దాన్ని ఎంచుకోమని లోకం చెప్తుంది, నీకు ప్రయోజనకరమైన దాన్ని తీసుకోమంటుంది, కానీ అది మనం చేయకూడదు. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించను అన్నాడు. సో వాక్యములోని కొన్ని భాగములను మాత్రమే కాదు కానీ, మనకు నచ్చిన మాటలను మాత్రమే కాదు కానీ, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆదేశం. ఒక ప్రపంచ ప్రముఖ భక్తుడు మరణశయ్య మీద స్నేహితుడితో ఇట్లా చెప్పాడు, నేను బ్రతికిన కొద్దీ నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనుషుల మధ్య, అంటే బలహీనులకు మరియు బలవంతులకు, గొప్పవారికి మరియు అల్పులకు మధ్య ఉండే ఏకైక వ్యత్యాసం ఏంటంటే వారిలో ఉండే ఆత్మీయ బలము మరియు జయించాలనే దృఢ సంకల్పమే. అయితే ఆ ఆత్మీయ బలానికి కూడా ఒక ఇంధనం కావాలి. ఈ లోకంలో కానీ, రాబో లోకంలో కానీ మానవ జీవితాన్ని సజీవుడైన దేవుని వాక్యము కంటే ఎక్కువగా ఇంధనంగా మార్చగల శక్తి మరేదేనికి లేదు. ఎండ్ ఆఫ్. సో మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించును గాక. కనుక మీరు ఇంకా పాపంలో ఉంటే ఫస్ట్ మీరు ప్రభువులోకి రావాలి. అంటే యేసుక్రీస్తు మీ పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో చేసిన పరమ త్యాగాన్ని గుర్తించి ఆయన్ని రక్షకుడిగా విశ్వాసము ద్వారా అంగీకరించి మీ పాపమంతా ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి మార్మన్స్లో మిమ్మల్ని మీరు ఆయనకి అప్పగించుకోవడం. అట్లా ఆయన మిమ్మల్ని రక్షించి నూతన సృష్టిగా చేసి నూతన స్వభావాన్ని ఇచ్చినప్పుడు ఈ నూతన సంకల్పం అండ్ నూతనమైనటువంటి ఆశ మీకు కలుగుతుంది. అప్పుడు మీరు దీన్ని చేయాలి. అట్లాంటి స్థితిలో ఉన్నవారు ఇక క్షమాపణ కోరుకొని శుద్ధి చేయబడి
ఈ రోజు నుండి ఈ పూట నుండి దీన్ని చేయడం మొదలు పెట్టండి. ధన్యులు అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.